దసరా మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వర్షం పడుతున్న పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరారు. విజయవాడలో దసరా వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మురళి అందిస్తారు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి ఈరోజు బాలా త్రిపుర సుందరిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున స్వప్నాభిషేకం పంచహారతుల కార్యక్రమం అయిన తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనం జరుగుతుంది. అయితే ప్రధానంగా బాలా త్రిపుర సుందరి దేవి యొక్క అలంకారం యొక్క విశేషాలు ఏంటి, అమ్మవారిని ఈరోజు అలా ఎందుకు అలంకరిస్తారు, మన దగ్గర ప్రస్తుతం ఆలయ అర్చకులు వేద పండితులు శంకర సాండిలి గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇవాళ అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. ఈ యొక్క అలంకారం యొక్క ప్రత్యేకత ఏంటి, అమ్మవారిని రెండో రోజు ఇలా ఎందుకు అలంకరిస్తారు? ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు ఈరోజు విధియ అమ్మవారిని ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకారం చేయడం జరిగింది. ఈ బాలా త్రిపుర సుందరి దేవికి విశిష్టత చేకూర్చి అమ్మవారికి, ఎందుకంటే బాలలంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. అమ్మవారి బాలా స్వరూపంలో అందరికీ దర్శనం ఇస్తుందని చెప్పి మనకి పురాణాలు శాస్త్రాలు ఉన్నాయి. అటువంటి ఈ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని దర్శించుకున్న బాలలందరికీ కూడా శుభం కలిగి వారికి ఎటువంటి దోషాలున్నా పోతాయని మనకి ప్రామాణికం ఉంది. తెల్లవారుజాము 3 గంటలకే అమ్మవారి యొక్క దర్శనం భక్తులందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దర్శనం మనకి రాత్రి 11 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈరోజు విపరీతమైనటువంటి, ఎందుకంటే తెల్లవారు 3 గంటలకే భక్తులు అమ్మవారిని దరిదాపుగా లైన్లో మొత్తం విపరీతంగా ఉన్నారు జనం. అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాము. అమ్మవారికి ఎటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయి? తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎట్లాంటి ఆహారత కార్యక్రమాలు ఉంటాయి, లేకపోతే ఎట్లాంటి నైవేద్య కార్యక్రమాలు? అమ్మవారికి ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమవుతుంది. 2:20 ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అమ్మవారి యొక్క దర్శనం అయ్యేంత వరకు కూడా అమ్మవారికి ప్రతి గంట కూడా అమ్మవారికి చాలా విశిష్టమైనటువంటిది. ఈ కార్యక్రమంలో అమ్మవారికి విశేషమైన నివేదనలు, అమ్మవారికి జరిగేటువంటి ప్రత్యేకమైన లక్ష కుంకుమార్చనలు, శతచండీ యాగాలు, రుద్రహోమాలు, అలాగే కాకుండా అమ్మవారికి షోడశి జపాలు, అలాగే అమ్మవారి అంతరాలయంలో వేద పారాయణం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా శుభం కలగాలని, దేవీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు ఉండాలని. ఇది మొత్తం బాలా త్రిపుర సుందరి దేవిగా కానీ బాలలు దర్శించుకుంటే శుభం కలుగుతుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఒకవైపు వర్షం కొంత ఆటంకం కలిగిస్తున్నప్పటికీ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరోవైపు అధికారులు కూడా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరామెన్ రవితో మురళి, V6 న్యూస్, విజయవాడ.